మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఏడ్ భక్తి ఛానల్. ఈ డిసెంబర్ 2025 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకునే ముందర అసలు ఈ మాసం గ్రహస్థితి ఎలా ఉంది కానీ చూసుకుంటే రవి డిసెంబర్ 16 ధనుస్సు రాశిలోకి, అలాగే కుజుడు డిసెంబర్ 7 నుండి మనకి ధనుస్సు రాశిలోకి, తర్వాత బుధుడు వచ్చి డిసెంబర్ 12న వృశ్చికంలో ఉండి మళ్ళీ డిసెంబర్ 29 నుండి మనకి ఈ ధనుసు రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి గురువు వచ్చి డిసెంబర్ 5 వరకు కూడా కర్కాటకంలో అంటే అతిచారంతో కర్కాటకంలో వరకు ఉండి దాని తర్వాత మళ్ళీ వెనక్కి ఈయన మిథున రాశిలోకి ఈయన వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు వచ్చి డిసెంబర్ 20 వరకు కూడా ధనుసు రాశిలో ఉండి తదనంతరం ఈయన మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే శని భగవానుడు ఈ మాసమంతా కూడా మనకి మీనరాశిలో సంచారించడం అనేది జరుగుతుంది. అలాగే రాహుకేతులు కూడా రాహు కుంభంలోను, కేతు వచ్చి సింహరాశిలోను సంచారం చేస్తారు. కాబట్టి ఈ మాస గ్రహస్థితులు ఇలా ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో ఈ ద్వాదశ రాశుల వారు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి వారికి డిసెంబర్ 2025 మాసంలో మనకి కానీ చూసుకుంటే వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల అనుకూలత, అలాగే నలుగురిలోనూ ఒక మంచి పేరు, మీరు చేసే వృత్తికి కానీ ఉద్యోగానికి కానీ మంచి గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం రావడము ఇలాంటివి కూడా ఉంటాయి. అలాగే బంధువుల యొక్క ప్రోత్సాహం, మిత్రుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో రావడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఏవైతే ఈ సహాయ సహకారాలు అందుతాయో వాళ్ళ దగ్గర నుంచి కొంత ఆదాయ మార్గాలు కూడా పెరగడం అనేది జరుగుతుంది. అలాగే బంధువులు మిత్రుల్ని కలుసుకుంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే దీంతో పాటుగా తీర్థయాత్రలు, గురువులను కలుసుకోవడం, ఆధ్యాత్మిక మార్గాలు లేదా గ్రంథ పఠనము ఇలాంటివి కూడా ఉంటాయి. అలాగే రాని బాకీలు వసూలు అవ్వడము, కొన్ని ఎప్పటి నుంచో ఉండిపోయిన సమస్యలు అవి ఇంట్లో బంధువుల వల్ల కావచ్చు, భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, అవన్నీ కూడా తొలగి మంచి వాళ్ళ మధ్య ఒక అవగాహన అనేది రావడం అనేది జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది. ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళు శుభవార్తలు వింటారు. అలాగే ఈ ఏదైతే ఈ మాసంలో ముఖ్యంగా ఈ ద్వితీయార్థం అంతా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లోనూ అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీకంటూ ఒక ఏదైతే ప్లాన్ ఉందో ఆ ప్లాన్ని సకాలంలో పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. మీకు సంబంధించిన క్లయింట్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, మీరు చేసే పనితీరునికి వాళ్ళు మీ పనితీరు వల్ల మీకు మంచి గుర్తింపు లేదా మీకు ఇంకా అవకాశాలు రావడము, కొత్త ప్రాజెక్టులు రావడము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే స్థిర చరాస్తులు కానీ లేదా వాహనాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేయడము ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనపడతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అయితే కాస్త మధ్యలో చిన్న చిన్న చాంపల్యాలు అంటే చంచలత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ చంచలత్వాన్ని కానీ కంట్రోల్ చేసుకోగలిగితే మంచి రాణింపు అనేది లభిస్తుంది విద్యార్థులకి. మొత్తమే సంతానపరంగా కూడా అనుకూలంగా ఉంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఈ మాసం అంతా కూడా వీళ్ళు వచ్చే మార్గశిర మాసంలో ఉండే గురువారాలు లక్ష్మీ ఆరాధన చేసుకుంటూ ఉండడము, అలాగే శ్రీ సూక్త విధానంగా పూజ చేసుకోవడం, అలాగే ప్రతిరోజు కూడా గడపకి పూజ చేసి మామూలుగా పువ్వులు తెల్లటి పూలతో గడపకి ఆరాధన చేయడము, సంధ్యా సమయంలో తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపాన్ని పెట్టడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించండి. సర్వేజన సుఖనో భవంతు. లోకా సంస్థ సుఖనో భవంతు.